ఆ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతల్లో రోజు రోజుకు అసంతృప్తి పెరుగుతోంది. ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసిన పదవులు దక్కడం లేదని నిరాశలో ఆ నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అవసరం ఉంటుందని, అప్పుడు తామేంటేంటో చూపిస్తామని వార్నింగులు పంపుతున్నారట. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014-2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా బీఆర్ఎస్ హవా కనిపిస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ సత్తా చాటింది. దీంతో 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు భద్రాద్రి జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అనేక మంది ఆశావాహులు ముందుకొచ్చారు. పార్టీ టికెట్ దక్కించుకోవడం కోసం ఎన్నికలకు 2-3 ఏళ్ల ముందు నుంచే నియోజకవర్గ స్థాయిలో శ్రమించారు. కొత్తగూడెం నుంచి పోటీ చేసేందుకు పోట్ల నాగేశ్వరరావు, నాగా సీతారాములు వంటి వారు ఆసక్తి చూపించగా, పినపాక నుంచి బట్టా విజయగాంధీ, చందా సంతోష్, పోలబోయిన శ్రీవాణి, అశ్రవపేట నుంచి మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, సున్నం నాగమణి టికెట్ ఆశించారు. ఇక రాష్ట్రంలోనే అత్యధిక మంది అభ్యర్థులు ఇల్లెందు అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ కోసం పోటీ పడ్డారు. ఇందులో చివరి నిమిషం వరకు శంకర్ నాయక్, డాక్టర్ రవి, చీమల వెంకటేశ్వర్లు టికెట్ రేసులో మిగిలారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం దాటింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పోదెం వీరయ్యకు అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి దక్కింది. ఆ తర్వాత నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పెద్దగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయలేదు. దీంతో పార్టీ కోసం చెమటోడ్చిన తమను ఇంకెప్పుడు గుర్తిస్తారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. 18 నెలలుగా ఎలాంటి పదవులు దక్కలేదని, తమను నమ్ముకున్న వారికి కనీస స్థాయిలో సాయం చేసే పరిస్థితి లేదని ఆవేదన చెందుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు కింద స్థాయి కేడర్ల ఉత్సాహం నింపేలా, గతంలో టికెట్లు దక్కని నేతల రాజకీయ భవిష్యత్తుకు భరోసా కల్పించేలా నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయాలని కోరుతున్నారు. మరికొందరు మాత్రం పార్టీ కోసం ఓపికగా పనిచేసుకుంటూ వెళితే సరైన సమయంలో తగిన గుర్తింపు లభిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఎన్నికల సమీకరణలు వ్యూహాల్లో భాగంగా కొత్తగూడెం టికెట్ సిపిఐకి కేటాయించగా, పినపాక, ఇల్లెందు, అశ్వరావుపేట నియోజకవర్గాల్లో ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంట నడిచిన పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, జారె ఆదినారాయణకు అవకాశం దక్కింది. భద్రాచలంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పోదెం వీరయ్యకు టికెట్ ఇచ్చారు. అయితే కొత్తగూడెంలో మిత్రపక్షమైన సిపిఐ మరో 3 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థుల విజయం సాధించారు. భద్రాచలంలో పోదెం వీరయ్య ఓడిపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తమ శ్రమకు తగిన గుర్తింపు ఉంటుందని టికెట్ దక్కని ఆ పార్టీ నేతలు ఆశించారు. కానీ వారు ఆశించింది ఏదీ జరగలేదు. సంప్రదాయ కాంగ్రెస్ వాదులు తెలంగాణ వచ్చిన తర్వాత పార్టీని అంటిపెట్టుకున్న నేతల్లో అసంతృప్తి రోజు రోజుకు పెరుగుతోంది. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఉధృతిని, అప్పటి ప్రభుత్వ ఒత్తిడులు, బెదిరింపులు, ప్రలోభాలను తట్టుకొని పార్టీ కోసం పనిచేసిన తమకు ప్రస్తుత తగిన గుర్తింపు దక్కడం లేదనే భావన వారిలో నెలకొంది. ఇప్పటికే కొందరు పార్టీ కార్యక్రమాల్లో అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తుంటే, మరికొందరు వ్యక్తిగత పనులకే ఎక్కువ సమయం కేటాయిస్తూ పార్టీ వ్యవహారాలపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది.